Okay, so thank you so much for joining, ladies and gentlemen, and thanks for joining today, the Power of Friday. అండ్ ఎన్ఏడి ప్లస్ లో ఒక కల్చర్ ఉంది. మనం ప్రతి ఫ్రైడేను ఒక మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. ప్రతి పర్సన్ కూడా తన లైఫ్ లో ఏదైతే మార్కెట్ లో తనకు దొరకనటువంటి ఒక మంచి సబ్జెక్ట్ ని అండ్ మైండ్ సెట్ కి సంబంధించినటువంటి ఒక మోటివేషనల్, అలాగే ఒక ప్రాపర్ ఇంటెన్షన్ తో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సినటువంటి రియాలిటీ సబ్జెక్ట్ ని ఎన్ఐడి ప్లస్ ప్రతి ఒక్కరికి టీచ్ చేస్తుంది. సో అందులో ముఖ్యంగా ఈ ఫ్రైడే, లాస్ట్ ఫ్రైడే మనం చేశాం కానీ చాలా మంది మళ్ళీ రిపీట్ చేయమన్నారు బికాస్ దే వాంట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. సో కొంతమంది కోసం మళ్ళీ దీన్ని రిపీట్ చేయబడింది. అలాగే ఈ సబ్జెక్ట్ అనేది ఒక్కసారి వింటే అర్థమయ్యేటువంటి కాన్సెప్ట్ కాదు, కాబట్టి ప్రతి పర్సన్ కూడా మళ్ళీ చాలా డీప్ లెవెల్లో దీన్ని అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో టుడే ద టాపిక్ ఈస్ రీషేప్ యువర్ రియాలిటీ. అంటే మిమ్మల్ని మీ జీవితంలో మీ యొక్క రియాలిటీని, అంటే మీరు ప్రతిరోజు ఎలా అయితే లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో ఇదే మీ యొక్క రియాలిటీ. ఆ రియాలిటీని మీకు ఎలా కావాలంటే అలాగా మీరు దాన్ని రీషేప్ చేసుకునేటువంటి ఆపర్చునిటీ మీ దగ్గరే ఉంది. అలాంటి కాన్సెప్ట్ ని ఒక ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తో మీ రియాలిటీని మీరు ఎలా చేంజ్ చేసుకోవాలి, అండ్ ఎన్ఐడి ప్లస్ అనేటువంటి ఈ బిజినెస్ స్కూల్ మీకు దాన్ని ఏ విధంగా అలాంటి సబ్జెక్ట్ ఇవ్వబోతుంది అనేటువంటి ఎంటైర్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ సెషన్ లో మీకు దొరుకుతుంది. ఇందులో ప్రధానంగా మీ యొక్క థాట్స్ ని, అలాగే మీ యొక్క వర్డ్స్ మీ యొక్క లైఫ్ ని ఎలా టర్న్ చేస్తాయి, అంటే మీరు ఆలోచించే విధానం కానీ మీరు మాట్లాడేటువంటి పద్ధతి ద్వారా మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక రీషేప్ యువర్ రియాలిటీ తెలుసుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ కి ఒక విజన్ ఉంది. అండ్ ఈ విజన్ లో ముఖ్యంగా మన యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ యొక్క ఒక ఎంటైర్ కోర్ ఐడియా ఇస్ ప్రతి పర్సన్ కి, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక బెటర్ నాలెడ్జ్ ఇవ్వాలి. ఆ నాలెడ్జ్ నుంచి ప్రతి పర్సన్ కూడా ఒక కాన్ఫిడెంట్ ఉన్నటువంటి లీడర్ గా తయారు చేయాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తికి ప్రాపర్ కాన్ఫిడెన్స్ వస్తుందో ఆ పర్సన్ ఇండివిజువల్ గా తనకున్నటువంటి మాక్సిమం పొటెన్షియల్ తో తనకున్నటువంటి ప్రతి దాన్ని తను అచీవ్ చేయగలిగేటువంటి ఒక ఎంటైర్ ఎనాబుల్ చేయగలిగేటువంటి ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉండాలి. అండ్ దీని వల్ల ప్రతి పర్సన్ ఒక విషయాన్ని నేర్చుకోవడం పట్ల దాన్ని తన జీవితంలో తనకు తానుగా దాన్ని అనలైజ్ చేసి దాన్ని అప్లై చేయడం వల్ల తన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ ఇన్ ద సెన్స్, ప్రతి పర్సన్ కి రియల్ బిజినెస్ లో సక్సెస్ కావాలని ఉంటుంది. అలాంటి సక్సెస్ఫుల్ ని అచీవ్ చేయడం కోసం ఎన్ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ఇచ్చేటువంటి నాలెడ్జ్ మీ యొక్క ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ మీకు ఒక మంచి ఫ్రీడమ్ ని ఈ యొక్క కంపెనీ నుంచి మీరు పొందొచ్చు. ఈ ట్రైనింగ్స్, ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎక్కడ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ ఎక్కడ టీచ్ చేయరు. ఎందుకంటే ఎన్ఐడి ప్లస్ అనేటువంటి బిజినెస్ స్కూల్ ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ స్కూల్ ని రన్ చేస్తుంది. దీంట్లో ఇచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ అవుటర్ వరల్డ్ లో మీకు తెలియనటువంటి ఒక గొప్ప మంచి ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ లో మనందరం హ్యూమన్స్ కాబట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యూమన్ అనేటువంటి మైండ్ సెట్ లో ఉన్నాం. అసలు హ్యూమన్ అనేటువంటి పదం యొక్క అర్థం తెలుసుకుంటే, అంటే మీ యొక్క ఓన్ ఎగ్జిస్టెన్స్ మీకు తెలిసినప్పుడే మీ ఎగ్జిస్టెన్స్ లో కొన్ని మార్పుల్ని మీరు తీసుకురాగలరు. అందుకని హ్యూమన్ అనేటువంటి పదాన్ని హ్యూ ప్లస్ మ్యాన్ అంటారు. దీని అర్థం ఏంటంటే, హూ అంటే యాక్చువల్గా హూ అంటే ఇట్స్ ఎ సౌండ్. అండ్ సౌండ్ ని మనందరం ఎవరో ఒక గాడ్ క్రియేట్ చేస్తే క్రియేట్ అయినటువంటి వ్యక్తులు అని మనం ఫీల్ అవుతున్నాం. కాబట్టి నేను హ్యూ అనేటువంటి పదానికి సౌండ్ ఆఫ్ గాడ్ అని పెట్టాను. మేబీ నా పర్సనల్ ఒపీనియన్, హూ అంటే సౌండ్, మ్యాన్ అంటే మైండ్. మీ యొక్క సౌండ్ కానీ మీ యొక్క మైండ్ కానీ ఈ రెండింటిని కలిపితేనే హ్యూమన్ అనేటువంటి వ్యక్తి తయారయ్యాడు. అందుకనే హ్యూమన్స్ ని ఎలా మనం చూడాలంటే, హ్యూమన్స్ అనేవాళ్ళు కాస్మిక్ జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. అంటే మనం ఎంటైర్ స్పేస్ లో మనలాంటి హ్యూమన్స్ ని తయారు చేశారు. నిజానికి మన డిఎన్ఏ కోడ్ చేయబడింది. నిజంగానే మన ఎంటర్ డిఎన్ఏ మనం కేవలం 2 స్టాండ్స్ గురించి మాత్రమే మనకు తెలుసు. అకార్డింగ్ టు ద బాబిలోనియన్ సివిలైజేషన్ ప్రకారం హ్యూమన్ యొక్క డిఎన్ఏని కోడ్ చేసింది అనునాకిస్ అని చెప్తారు. అంటే 12 స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ లో కేవలం 2 స్టాండ్స్ మాత్రమే మనకు తెలుసు. ఆ 2 స్టాండ్స్ మన యొక్క ఫిజికల్ బాడీని ఫామ్ చేసాయి. బట్ రిమైనింగ్ 12 స్టాండ్స్ అనే 10 స్టాండ్స్ అనేటివి మన యొక్క డిఎన్ఏ లో థింకింగ్ మీద బేస్ అయి ఉంటాయి, మన యొక్క ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం మీద బేస్ అయి ఉంటాయి. అండ్ ఈ 12 స్టాండ్స్ ఆఫ్ డిఎన్ఏ అంతా కూడా ఒక హిడెన్ ఎనర్జీ లాగా మన యొక్క బాడీలో ఉంది. అందుకని
హ్యూమన్స్ అనేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఈ 12 స్టాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఎనర్జీని కానీ యూజ్ చేసుకోగలిగితే మనం 12th డైమెన్షన్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ 12th డైమెన్షన్ అన్నాను. అండ్ మీ అందరికీ తెలుసు మనం భూమి అనేటువంటి ఒక గ్రహం మీద ఉన్నాం. ఈ గ్రహం మనం థర్డ్ 3 డైమెన్షన్ వరల్డ్ మంది, అంటే 3 డైమెన్షన్ వరల్డ్ లో మనం జీవిస్తున్నాం. అండ్ 4th డైమెన్షన్ అనేది మనకు టైం. సో ఇక్కడ ప్రతి పర్సన్ కూడా 3 డైమెన్షన్ వరల్డ్ నుంచి 5th డైమెన్షన్ లోకి వెళ్ళొచ్చు. అండ్ 5th డైమెన్షన్ నుంచి 6th డైమెన్షన్ కి వెళ్ళొచ్చు. అండ్ అలాగే మన యొక్క జర్నీ 12 డైమెన్షన్స్ దాకా రీచ్ అవ్వచ్చు. అండ్ చాలా మంది మనందరికి కొంతమంది స్కాలర్స్ ఏం చెప్తారంటే, మీ లైఫ్ లో మీరు స్వర్గానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళడం అంటే మీరు హ్యూమన్ అనేటువంటి ఈ యొక్క మైండ్ అండ్ సౌండ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటే 12th డైమెన్షన్ కి మీ యొక్క ఎనర్జీని తీసుకెళ్లొచ్చు. అక్కడే దాన్నే మనం స్వర్గం అన్నాం. వాళ్ళు ఎంటైర్ అన్ని ప్లానెట్స్, అన్ని గెలాక్సీస్ లో కూడా ట్రావెల్ చేయగలిగేటువంటి ఒక నాలెడ్జ్ పొందినటువంటి వ్యక్తి ఉంటారు. అలాగే ఈ యొక్క సౌండ్ కి కానీ మైండ్ కి కానీ ఎప్పటికీ కూడా డెడ్ అంటే చావ్ అనేది లేదు కాబట్టి ఇమ్మోర్టల్స్, హ్యూమన్స్ అనేటువంటి వాళ్ళని ఇమ్మోర్టల్స్ అంటాం. హ్యూమన్ ఫిజికల్ గా డిసపియర్ అవ్వచ్చు, కానీ మన యొక్క స్పిరిట్స్ అనేటివి ఎప్పుడూ స్టే అయి ఉంటాయి. ఇది అందరూ నమ్మేటువంటి ఒక సిద్ధాంతం. మీ స్పిరిట్ స్వర్గంలోకి వెళ్తుంది. అసలు ఆ స్పిరిట్ ఎక్కడ ఉంటది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, దాని నుంచి మన లైఫ్ లో దాన్ని ఉపయోగించుకొని మన రియాలిటీని ఎలా చేంజ్ చేసుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఈ రోజు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ యొక్క లైఫ్ మీకు రెస్పాండ్ అవుతుంది. ఎలా రెస్పాండ్ అవుతుంది? ఇందాక మనం మాట్లాడుకున్నాం. మీరు 3rd డైమెన్షన్ నుంచి 12th డైమెన్షన్ దాకా ట్రావెల్ చేయొచ్చు. మీరు దాన్ని మీ యొక్క లైఫ్ లో కావాల్సినట్టు అది మీకు రెస్పాండ్ అవుతుంది. ఎక్కడ రెస్పాండ్ అవుతుంది? ప్రతి రిజల్ట్స్ లోనూ రెస్పాండ్ అవుతుంది. మీరు చూస్తున్నటువంటి ప్రతి రోజు ఏదైతే అవుట్కమ్ ఉందో, జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళకి మనీ అనేటువంటి అవుట్కమ్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మీ డే అంతా ఎండ్ ఆఫ్ ద డే ఈవినింగ్ మీరు కూర్చున్న తర్వాత ఒకటే ఒకటి ఆలోచిస్తారు, మీరు ఏం చేశారు అండ్ ఈ రోజు నాకేం వచ్చిందని మాత్రమే చూస్తారు. అందుకనే మనీ కానీ, హెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, మీకు సొసైటీలో ఉండేటువంటి స్టేటస్ కానీ, ప్రతిది కూడా మీకు ఎలా మీ దగ్గరకు వస్తది అంటే అది ఎలా మీకు రియాలిటీలో మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారంటే అది 100% మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట, మీరు చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన కన్సిస్టెంట్ గా దేన్నైతే రిపీట్ చేస్తున్నారో అదే మీ యొక్క లైఫ్ లో మీకు రెస్పాండ్ అవుతుంది. మీరు మనీ గురించి మీరు ప్రాపర్ గా థాట్స్ రిపీట్ చేస్తుంటే మీకు మనీ అనేది రియాలిటీగా కనిపిస్తది. మీరు హెల్త్ పట్ల వెల్ బీయింగ్ అనేటువంటి బిలీఫ్ తో మీకుండి మీ బాడీ చాలా స్టాండర్డ్ గా ఫిట్ గా ఉందని ఫస్ట్ మీరు ఫిక్స్ అయితే మీ హెల్త్ కూడా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతుంది. మీ రిలేషన్షిప్ ను మార్చుకోవచ్చు. మీకు సొసైటీని ఏదైతే ఒక స్టేటస్ ని కావాలనుకుంటున్నారో ఈ స్టేటస్ ని కూడా మీరు 100% అచీవ్ చేయొచ్చు. అందుకనే మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఏది కూడా రియల్ గా లేదు. బట్ రియాలిటీని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అదేదో ర్యాండమ్ గా కాదు, రియాలిటీ అనేది ఒక ప్రోగ్రామ్ చేయబడింది. అండ్ చాలా మందికి ఈ మాట కంటిన్యూస్ గా రియాలిటీ అంటే దాని యొక్క నిజమైన అర్థం కావట్లేదు. రియాలిటీ అంటే భౌతిక పరమైనటువంటి ప్రపంచంలో, అంటే మీరు ఇప్పుడు ఎలా అయితే భౌతికంగా కనిపిస్తున్నారో నాకు, నేను మీకు ఎలా అయితే కనిపిస్తున్నానో ఇదే రియాలిటీ. ఈ రియాలిటీనే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. లైఫ్ అంటే ప్రతి ఒక్క పార్ట్ లోను, ప్రతి నిమిషంలోను మీరు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ చేయడాన్నే మనం లైఫ్ అంటున్నాం. ఈ లైఫ్ లో మీరు ఎక్స్పీరియన్స్ చేసేది రియాలిటీ అయితే ఆ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీ రియాలిటీని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవచ్చు? మీకు ఒక I-20 కార్ ఉంటే మీరు BMW గా చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఒక అపార్ట్మెంట్ హౌస్ ఉంటే మీకు సూపర్ లగ్జరీ హౌస్ గా దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీ రియాలిటీని మీకు కావాల్సినట్టుగా మీరు ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్రతి రియాలిటీ కూడా 3 డిఫరెంట్ రియాలిటీ మోడల్స్ మీద బేస్ అయి ఉంటది. అండ్ రియాలిటీ కూడా ఎప్పుడు ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ నుంచి క్రియేట్ అవుతుంది. అంటే ఇన్విజిబుల్ లేయర్స్, మనకు కంటికి కనిపించినటువంటి ఒక డిఫరెంట్ ఫార్మాట్ లో ఉన్నటువంటి దాన్ని మనం యాక్సెస్ చేయగలం. ప్రతి పర్సన్ కూడా వాళ్ళ యొక్క లైఫ్ లో వాళ్ళ యొక్క ఎంటర్ ఇంటెన్షన్స్ అన్నిటిని కూడా ఎంతో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క యాక్షన్స్ మాత్రమే మారుస్తారు. కానీ నిజంగా ఒక సక్సెస్ఫుల్ అవ్వాలనుకునేటువంటి వ్యక్తి ఎవరైనా, మనందరి లాంటి ఎవరో ఒక సక్సెస్ఫుల్ అనేటువంటి మాటని ప్రతిరోజు రిపీట్ చేస్తుంటాడో, దీనివల్ల వాళ్ళ యొక్క ఎంటర్ వర్డ్స్ మాట్లాడేటువంటి విధానం మారుతుంది. అండ్ వాళ్ళు ప్రతి దాన్ని కూడా రూట్ లెవెల్లో చేంజ్ చేస్తారు. అండ్ రూట్ లెవెల్లో ఎప్పుడైతే చేంజ్ వస్తుందో మనకు వచ్చేటువంటి ఫ్రూట్స్ అనేటివి ఆటోమేటికల్ గా బెటర్ టేస్ట్ లో వస్తాయి. అండ్ రిజల్ట్ ఏంటంటే
మీ యొక్క ఎంటైర్ ఆలోచనలు అంటే మీ థాట్స్ అనేటివి ఒక సీడ్ లాంటిది, ఒక విత్తనం లాంటిది. మీరు ఏదైతే సీడ్ నాటుతారో ఆ సీడ్ నుంచి అదే రకమైనటువంటి పంట, ఆ పంట నుంచి వచ్చేటువంటి ఫలితం. అంటే మీరు ఒక 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 యాపిల్ సీడ్ ని మీరు నాటి మీరు వాటర్ మిలన్ ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. మీరు వాటర్ మిలన్ సీడ్ ని నాటి మీరు యాపిల్ ఎక్స్పెక్ట్ చేస్తే రాదు. మీరు ఏదైతే సీడ్ నాటుతున్నారో దాని నుంచి వచ్చేటువంటి అవుట్కమ్ కూడా ఆ సీడ్ కి రిలేటెడ్ గా ఉంటది. సో ఇప్పుడు దీన్ని మన లైఫ్ లో మనం ఎలా అర్థం చేసుకోవాలి? మీరు ఎలాంటి థాట్స్ ని కల్టివేట్ చేస్తున్నారు అంటే మీరు ఏ విధమైనటువంటి థాట్స్ లోకి వెళ్తారు? మీరు లీడర్షిప్ రిలేటెడ్ సంబంధించినటువంటి థాట్స్ ని మీరు తీసుకొస్తున్నారా? అలాంటి సీడ్స్ ని వేస్తున్నారా? మీకు మనీ పట్ల ఒక బెటర్ మనీ కావాలనుకునేటువంటి సీడ్స్ వేస్తున్నారా? మీకు కావాల్సినటువంటి ప్రతి దాన్ని ఒక థాట్ రూపంలో మీరు రిలీజ్ చేస్తూ దానికి అనుగుణంగా కొన్ని మాటలు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఒక కమాండ్ లాగా ఉంటది. అది మీ యొక్క సబ్ కాన్షియస్ కి ఒక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ నుంచి మీకు ఒక ప్రాపర్ యాక్షన్ వస్తుంది. చూడండి, మీకు ఎప్పుడైతే రూట్ స్ట్రాంగ్ గా ఉంటుందో పైన కనిపించేటువంటి అవుట్కమ్ మీరు విత్తనాన్ని చూడలేదు, అది భూమిలో ఉంది, కానీ అది చెట్టుగా పెరిగిన తర్వాత ఒక ఫ్రూట్ ని మీకు ఇస్తుంది. ఇక్కడ రియాలిటీ మీరు సీడ్ లో చూడట్లేదు, మీకు వచ్చేటువంటి అవుట్కమ్ లో ఉంది. సేమ్ అలాగే మీ రియాలిటీ మారాలంటే మీ ఆలోచనలు మొట్టమొదటిగా మారాలి. అప్పుడే మీ యొక్క ఎంటైర్ వచ్చేటువంటి బెనిఫిట్ అండ్ రిజల్ట్ అవుట్కమ్ లో కనిపించేటువంటి బాహ్యంగా కనిపించే ప్రతి దాన్ని మీరు మార్చుకోగలరు. అండ్ ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కొంచెం డీపెస్ట్ గా డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏదో మీకు తెలియని దాన్ని మీరు క్రియేట్ చేసుకుంటున్నారని కాదండి. మీకు ఆల్రెడీ మీ లైఫ్ లో ఏదైతే ఎగ్జిస్టెన్స్ లో ఉందో ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ అయ్యింది, దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. ఎక్స్పీరియన్స్ చేయాలంటే ముందు థాట్స్ ని మీరు ప్రాపర్ గా అలైన్ చేయగలగాలి. అలాంటి థాట్స్ ని మీరు కరెక్ట్ గా ప్రాపర్ అలైన్ చేస్తే మీరు 100% ఒక బెస్ట్ అవుట్కమ్ ని మీరు చూసేటువంటి అవకాశం ఉంది. అందుకని ప్రతిదీ కూడా మీరు ఏదైతే చూస్తున్నారో క్వాంటమ్ లెవెల్లో ఇది ఎప్పుడు కూడా ఫిక్స్ అయ్యలేదు. ఒక డీపెస్ట్ థింగ్ లేక మనం వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా సరే మన యొక్క ఎగ్జిస్టెన్స్, మనం జీవిస్తున్నాం, మనం ఇక్కడ కనిపిస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం, ఇదంతా దానికనంటే కూడా మీరు డీప్ గా అంటే మిమ్మల్ని బాగా జూమ్ చేస్తే ఎంతైతే మాక్సిమం జూమ్ ఉందో జూమ్ చేసిన తర్వాత మీరు కనిపించేది జస్ట్ ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. అంటే మీరు ఒక పదార్థంగా మీరు అసలు కనిపించరు. మీ మ్యాక్స్ జూమ్ అవుట్ పాయింట్ ఏదైతే ఉందో అందులో మీరు ఖచ్చితంగా ఒక ఎనర్జీ వేవ్ ఫంక్షన్ మాత్రమే. ఎనర్జీ అండ్ వేవ్ ఆల్రెడీ మన అందరికీ తెలుసు. ఈ యొక్క అనంతమైనటువంటి విశ్వం అంటే మొత్తం యూనివర్స్ కూడా ఒక వేవ్ ఫంక్షన్ లాగా మాత్రమే ఉంటది. సో అందుకనే మనం డీపెస్ట్ లెవెల్లో మన ఎగ్జిస్టెన్స్ ని అంటే మన లోతుగా మన జీవితానికి సంబంధించినటువంటి అవగాహన మీరు తీసుకుంటే అప్పుడు మీకు వచ్చేటువంటి ఒక క్లారిటీ, యు ఆర్ నాట్ ఏ మ్యాటర్. ఇలియన్ గాని అలాగే ఇర్విన్ షోడింగర్ లాంటి వ్యక్తులు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని చాలా తెలివిగా ప్రతి వ్యక్తి అర్థమయ్యేలాగా దాన్ని నేర్పించారు. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ప్రతిది కూడా ఏదైతే మీరు చూస్తున్నారో ప్రతిది కూడా ఎలా ఉంటుందంటే ఒక ఇన్విజిబుల్ గా అంటే కంటికి కనిపించిన విధంగా ఉంటది. కానీ అది ఒక ఎనర్జీని ఫామ్ చేస్తుంది. అలాగే దాంట్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అది ప్రతి ప్రదేశంలోనూ ప్రతి దగ్గర అది ఎగ్జిస్ట్ అయి ఉంటది. ఎప్పుడంటే ప్రతి సమయంలోనూ ఎగ్జిస్ట్ అయి ఉంటది. అందుకనే మనందరం జూమ్ అవుట్ చేస్తే మనం ఒక పార్టికల్స్ సబ్ అటామిక్ పార్టికల్స్ కిందకి మారి సబ్ అటామిక్ పార్టికల్స్ నుంచి కొంచెం కిందకి వెళ్తే స్ట్రింగ్ అనేటువంటి ఒక స్ట్రింగ్ థియరీ కూడా ప్రమోట్ చేయబడింది మార్కెట్ లో. అంటే స్ట్రింగ్ లాగా మీరు కేవలం కరెంటు ప్రవహించేటువంటి విధంగా ప్రతి ఒక్క మానవ శరీరం డీపెస్ట్ లెవెల్లో ఆ విధంగా ఉంటది. కాబట్టి మీ రియాలిటీ మీరు కింద డీపెస్ట్ లెవెల్కి వెళ్తే మీ యొక్క ఎగ్జిస్టెన్స్ లో మీరు సరిగ్గా మీరు ఒక పదార్థం కాదు, యు ఆర్ నాట్ ఏ మ్యాటర్, మీరు సాలిడ్ గా లేరు అనేటువంటి ఒక అవగాహన మీకు వస్తే అప్పుడు మీరు మ్యాటర్ అనే దాన్ని మీకు నచ్చినట్టుగా రీషేప్ చేసుకోవచ్చు. ఎలా రీషేప్ చేసుకోవచ్చు అంటే మీరు క్వాంటమ్ ఫీల్డ్ లో మీ థాట్స్ ని అలాగే మీ యొక్క ఎంటైర్ వర్డ్స్ ని చేంజ్ చేయగలగాలి. ఫస్ట్ నేను హ్యూమన్ అనేటువంటి మాట గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ హ్యూ అనేటువంటిది ఒక సౌండ్ అని చెప్పాను, అండ్ మ్యాన్ అనేది ఒక మైండ్ అన్నాను. అంటే మీ యొక్క సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు మాట్లాడడం ద్వారా వస్తుంది. మీ సౌండే మీ యొక్క అవుట్కమ్ యొక్క రియాలిటీ. మీ మైండ్ అనేది ప్రతి థాట్స్ మీ మైండ్ నుంచి జనరేట్ అవుతాయి. కాబట్టి మీ మైండ్ అనే దాన్ని మీరు కరెక్ట్ గా మీకు కావాల్సిన విధంగా క్వాంటమ్ ఫీల్డ్ లో కరెక్ట్ గా అలైన్మెంట్ చేయాలి. అలైన్మెంట్ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అండ్ రీసెంట్ గా ఒకసారి కాల్ చేసి సార్ వాట్ ఈస్ అలైన్మెంట్ అన్నారు. అలైన్మెంట్ అంటే ఒక పనిని మీరు చేయాలనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్,
మీ యొక్క ఇంట్లో ఎవరికో మీరు ఒక మ్యారేజ్ చేయాలనుకున్నారు. మీరు మ్యారేజ్ చేయాలనుకున్నప్పుడు అబ్బాయిని చూస్తారు, లేకపోతే అమ్మాయిని చూస్తారు, మండపాన్ని చూస్తారు, మ్యారేజ్‌కి కావాల్సినటువంటి అన్ని వస్తువులు సేకరిస్తారు, బంధువులందరిని పిలుస్తారు, అలాగే పెళ్లిని గ్రాండ్‌ఫుల్‌గా, సక్సెస్‌ఫుల్‌గా చేస్తారు. అంటే ప్రతి పనిని మీరు అలైన్‌మెంట్ చేశారు. అంటే ఒక పద్ధతి ప్రకారం డిజైన్ చేశారు. ఇప్పుడు రియాలిటీ గురించి మనం మాట్లాడినప్పుడు మీ లైఫ్‌లో మీకేదైనా కావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఇల్లు కావాలనుకుంటున్నారు. ఈ ఇల్లుని ఫస్ట్ ఒక అలైన్ చేయాలి. మీరు ఎక్కడ ఇటుకలు దొరుకుతాయి, అలాగే ఎక్కడ సిమెంట్ తక్కువ దొరుకుతది, ఎవరు ప్రొఫెషనల్ ఇంజినీర్ ఉన్నారు, ఇల్లు కట్టడానికి అనేటువంటి సరైనటువంటి ప్రదేశం ఏంటి, వీటన్నిటికి కావాల్సినటువంటి ప్రాపర్ బ్లూ ప్రింట్‌ని మీ మైండ్‌లో పెట్టి రిపీట్ చేస్తే అది అంతా అలైన్ అవుతది. అంటే ఫస్ట్ ఫౌండేషన్ ఎయకుండా మీరు స్లాబ్ గురించి ఆలోచిస్తే అది పని చేయదు. మీరు ఫౌండేషన్ ఏసే కాడ నుంచి స్లాబ్ దాకా ఆలోచిస్తేనే అది పనిచేస్తది. ఎప్పుడు కూడా ముందుది ఎనక, ఎనక్కిది ముందు చేయొద్దు. మీరు బైక్ డ్రైవ్ చేస్తుంటే ఫోర్త్ గేర్‌లో మీకు వెహికల్‌ని మీరు ఖచ్చితంగా మూవ్ చేయలేరు. చేసినా కూడా అది ఆగిపోద్ది. మీరు ఫస్ట్ గేర్‌లో నుంచి మూవ్ చేయాలి. కాబట్టి రియాలిటీ అనేది క్వాంటమ్ ఫీల్డ్‌లో ప్రాపర్ అలైన్‌మెంట్ నుంచి జరుగుతది. మీరెప్పుడైతే అలైన్‌మెంట్స్ చేస్తారో మీరు ఎంటైర్ మీ యొక్క ఫిజికల్‌గా ఉండేటువంటి రియాలిటీని మీరు ఎక్స్‌పీరియన్స్ చేస్తారు మీ లైఫ్‌లో. అందుకనే క్వాంటమ్ లెవెల్‌లో లైఫ్ అనేది ఎక్కడ కూడా ఫిక్స్ అయ్యి ఉండదు. ఒక లెవెల్ ఆఫ్ థింకింగ్‌కి మీరు వెళ్ళిన తర్వాత ప్రతీది కూడా ఎలాంటి పొజిషన్ లేకుండా అది కేవలం ఒక స్ట్రింగ్ రూపంలో ఫార్మ్ అయి ఉంటది. ఎప్పుడు కూడా ప్రతీది ఎలాంటి ఔట్‌కమ్ ఉండదు. అంటే ఔట్‌కమ్ ఇన్ ద సెన్స్ మీరు చూడాలనుకున్న దాన్ని మీరు ఎలా చూస్తారో అది అలా కనిపిస్తది. అంటే హ్యూమన్‌లో మైండ్ అనేటువంటి కాన్సెప్ట్ దాన్ని చూస్తది. అండ్ ఫస్ట్ నేను కాన్షియస్‌నెస్ గురించి చెప్పినప్పుడు మీరు ఎవరు అంటే మీరు మీ కాన్షియస్‌నెస్ కానీ మీ ఫిజికల్ బాడీ కాదని చెప్పాను. మీ ఔట్‌కమ్స్ కావాల్సినటువంటి ప్రతి దాన్ని మీరు ఒక ప్రాబబిలిటీస్‌ని యాడ్ చేసి ఒక పార్టికల్ రూపంలో ఉండేటువంటి లోయెస్ట్, డీపెస్ట్ ఎగ్జిస్టెన్స్‌లో మనం ఎప్పుడైతే ఒక వేవ్ లాగా ఉన్నామో, అక్కడ మీ యొక్క థాట్స్‌ని అలైన్ చేస్తే, మీరు అదే మాటలు రిపీట్ చేస్తే, అవి ఒక మెజర్డ్‌గా తయారయ్యి ఫిజికల్ ఫార్మ్‌గా మారతాయి. ఫిజికల్ ఫార్మ్‌గా మారడానికి రియాలిటీ అంతా గూడా డెస్టినీ మీద బేస్ అయ్యి ఉండదు. ఫ్యూచర్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ అయ్యి ఉండదు. ఇది ఫ్యూచర్ అనేది ప్రతీది గూడా మనం ప్రీ మెడిటేటెడ్ అంటాం. అంటే మన భవిష్యత్తు అంతా ముందుగా మనం ఊహించిందే. మన భవిష్యత్తు అనేది మన ప్రెజెంట్‌ని డిసైడ్ చేస్తది. అందుకని మనం ఎప్పుడైతే లైఫ్‌లో మనం ఎప్పుడైతే మన యొక్క పాస్ట్ మన ఫ్యూచర్‌ని ఎక్కడ కూడా డిసైడ్ చేయదు. ఇదంతా అపోజిట్ యాక్షన్‌లో జరుగుతది. అందుకని మీ ఫ్యూచర్‌ని మీరు చేంజ్ చేయాలంటే ముందు మీ యొక్క ప్రెజెంట్‌ని మీరు చేంజ్ చేసుకోవాలంటే అది మీ ఫ్యూచర్ డిసైడ్ చేస్తది కాబట్టి ఫ్యూచర్ అనేది ఎక్కడ మీకంటే ముందు ఫార్మ్ అయ్యింది. ఎక్కడ ఫార్మ్ అయింది? క్వాంటమ్ ఫీల్డ్‌లో డీపెస్ట్ ఎగ్జిస్టెన్స్‌లో ఫార్మ్ అయింది. అంటే ఫ్యూచర్‌ని మీరు ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు యాస్ ఎ ప్రెజెంట్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఫ్యూచర్ యొక్క థింకింగ్స్ ఎలా ఉంటాయో చెప్తాను. మీరు ఒక 2 ½ అవర్ క్రితం ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు ఈ మీటింగ్‌కొచ్చారు. అంటే మీ ప్రెజెంట్‌ని మీ ఫ్యూచర్ మాత్రమే డిసైడ్ చేసింది. అలాగే మీ లైఫ్‌లో ప్రతి దాన్ని మీ ఫ్యూచరే డిసైడ్ చేస్తది. ఎప్పుడు? మీరొక అబ్జర్వర్ అయినప్పుడు. మీ అబ్జర్వేషన్ అనేది ఎక్కడుంది? మీ మైండ్ నుంచి మీరు ప్రతి దాన్ని చూస్తున్నారు కాబట్టి, ప్రతి దాన్ని గూడా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏ విధంగా మీరు చూడాలనుకుంటున్నారో క్వాంటమ్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఎనర్జీస్, సౌండ్స్, ఫ్రీక్వెన్సీస్ అన్నీ ఆ విధంగా బాహ్య ప్రపంచంలో తయారయ్యి మీకు కనిపిస్తాయి. మీకు సుబ్బు సార్ ఎలా ఉంటాడో మీరు ఎలా అయితే ఊహించుకున్నారో, నన్ను ఫస్ట్ టైమ్ ఎప్పుడు చూసారో, మీరు తిరిగి నన్ను ఎప్పుడైతే అబ్జర్వర్‌గా మీ కాన్షియస్‌నెస్‌తో మీరు నన్ను చూస్తారో, మీకు నేను అలాగే కనిపిస్తాను. మీరు నాకు అలాగే కనిపిస్తారు. మీరు వాడుతున్న కారైనా, మీరుంటున్న ఇల్లైనా. ఔట్‌కమ్ అనేది మీ కాన్షియస్‌లో ఫిక్స్ అయినటువంటి ఒక యూనిక్ ఇన్ఫర్మేషన్. సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరు గూడా పర్ఫెక్ట్‌గా తీసుకోవాలి. అందుకనే ఇక్కడ ఎవరైతే ఒక పర్సన్ ప్రాపర్‌గా ఒక విషయాన్ని అబ్జర్వ్ చేస్తాడో, అక్కడొచ్చేటువంటి ఔట్‌కమ్ గూడా ఆ విధంగానే వస్తది. అండ్ మీ ఆలోచనలతో మీకు కావాల్సినటువంటి మిరాకిల్స్ అనేటివి మీరు సృష్టించుకోవచ్చు. ఈ విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్కటి గూడా రియాలిటీలో ఇంటరాక్షన్ అయ్యుంటది. ప్రతీది గూడా ఒక మెజరబుల్ సెలెక్టెడ్ ఫార్మేషన్‌లో ఎగ్జిస్ట్ అయ్యుంటది. అందుకనే నా యొక్క హార్ట్‌ఫుల్ సజెషన్ ఏంటంటే, మీరు ఎప్పుడు గూడా మీ యొక్క రిలేషన్‌లో మీరొక బెటర్ రిలేషన్‌ని మెయింటైన్ చేయాలంటే, ఫస్ట్ మీరు క్వాంటమ్ ఫీల్డ్‌లో మీకున్నటువంటి బెటర్, పాజిటివ్ అండ్ బెస్ట్ ఎవర్ రెస్పెక్టబుల్ మాటల్ని మాత్రమే గుర్తు చేసుకోండి. ఔట్‌కమ్‌లో అదే విధంగా అది పెర్ఫార్మ్ చేస్తాయి. అండ్ చాలా మంది రిలేషన్‌షిప్‌ని ఎక్కడ బ్రేక్ చేస్తారంటే,
వాళ్ళు పాజిటివ్ ఇంటెంట్ కంటే కూడా నెగిటివ్ ఇంటెంట్ లో ఉన్నటువంటి థాట్స్ ని ఎక్కువ టైమ్స్ వాళ్ళ బ్రెయిన్ లో రిపీట్ చేస్తారు. మీకు ఎప్పుడు గొడవ అయింది, మీరు ఎప్పుడు కొట్టుకున్నారు, మీకు ఎక్కడ సమస్య వచ్చింది. ఇది కాకుండా మీరు ఎక్కడ పాజిటివ్ గా ఉన్నారు, మీరు ఎక్కడ అర్థం చేసుకున్నారు, వీటిని రీప్లేస్ చేస్తే సేమ్ అదే ప్రోగ్రామ్ మన బాడీలో, మన యొక్క మైండ్ లో రన్ అవడం వల్ల మనకు వచ్చేటువంటి అవుట్కమ్ కూడా అలాగే ఉంటది. ఈ అవుట్కమ్ మొత్తాన్ని డిసైడ్ చేసేదే మన పెరినియల్ గ్లాండ్ అంటాం. క్వాంటమ్ ఇంటర్ఫేస్ లో పైనల్ గ్లాండ్ అనే దాన్ని మనం థర్డ్ ఐ అంటాం, అంటే మూడో కన్ను. చాలా మందికి ఈ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమంది మెడిటేషన్ చేసేటువంటి వ్యక్తులు, కొంతమంది అండ్ స్పిరిచువల్ రిలీజియస్ సంబంధించినటువంటి కొంతమంది ఆథర్స్ కూడా ఈ యొక్క థర్డ్ ఐ గురించి చెప్పారు. థర్డ్ ఐ అంటే మూడవ కన్ను. ఎక్కడ చెప్పబడింది దీని గురించి మనం చూస్తే ప్రపంచ ప్రాచీన చరిత్రలో ప్రతి దగ్గర ఈ మూడో కన్ను విషయం గురించి చెప్పబడింది. అండ్ ఇండియన్ యొక్క మెంటాలిటీస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఆజ్ఞ చక్ర ఉంటది అంటారు. ఆజ్ఞ అంటే మీకు కావాల్సిన దాన్ని మీరు ఆజ్ఞ చేసి తీసుకొచ్చేటువంటి చక్రం. ఆజ్ఞ చక్రం అనేది మీకు ఇక్కడ ఉంటది. ఈ ఆజ్ఞ చక్రం అనేది మీరు కరెక్ట్ గా ఈజిప్ట్ కి వెళ్ళారనుకోండి, అండ్ అక్కడ మీకు హోలీ ఐ అని ఉంటది. అంటే హోరస్ ఐ అంటే మీరు పిరమిడ్స్ ముందు ఒక కంటి రూపంలో ఒక ప్రదేశం ఉంటది. దాంట్లో పీనియల్ గ్లాండ్ గుర్తైనటువంటి పైనల్ క్రౌన్ అంటారు అనమాట. అంటే ఇలాంటి క్రౌన్ సింబల్ ని కూడా అక్కడ మీకు చెప్పుకుంటారు. అండ్ మీరు జుడాయిజం తీసుకోండి, లేకపోతే సుమేరియన్ సివిలైజేషన్ తీసుకోండి, మయాన్ సివిలైజేషన్ తీసుకోండి, అండ్ ప్రపంచంలో ప్రాచీన నాగరికతల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ థర్డ్ ఐ అనేటువంటి కాన్సెప్ట్ గురించి విపులంగా చర్చించారు. అసలు ఏంటి ఈ థర్డ్ ఐ అనేది? ప్రతి ఒక్క పర్సన్ యొక్క మైండ్ లో మనం ఇందాక అనుకున్నాం, ఒక వ్యక్తి మైండ్ అంటే మీరు ఎవరు అంటే మీరు ఒక మైండ్. మీ కాన్షియస్నెస్ అనేది మీరు. మీ కాన్షియస్నెస్ లో ఎప్పుడైతే మీరు ఒక థాట్ ని ఎక్స్పెరిమెంట్ చేస్తారో ప్రతి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేదే మీ యొక్క పైనల్ గ్లాండ్ అంటారు. అంటే ఇది ఒక ఒక రైస్ గ్రెయిన్ అంటే మన యొక్క బియ్యపు గింజ అంత సైజ్ ఉన్నటువంటి ఒక చిన్న, అంటే ఒక చిన్న పార్టికల్ లాగా కనిపిస్తుంది. అండ్ దీంట్లోనే అత్యంత రహస్యమైనటువంటి సబ్జెక్ట్ అనేది దాగి ఉంది. మీరు ఎప్పుడైతే దాన్ని యాక్టివ్ చేస్తారో ఇది మీ యొక్క కావాల్సినటువంటి ప్రతి దాన్ని ఓపెన్ చేస్తుంది. అండ్ మీ యొక్క స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ, మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ కానీ, మీ యొక్క మెంటల్ క్లారిటీ కానీ, మీకు లోపల కావాల్సినటువంటి ప్రతి ఒక్క జ్ఞానాన్ని, అంటే మీకు లైఫ్ లో విజ్డమ్ కావాలి అనుకుంటే మీరు క్వాంటమ్ లెవెల్లో యూనివర్స్ ఎలా పనిచేస్తుంది, అండ్ దీని తర్వాత అండ్ మీరు డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తీసుకొని ఈ పైనల్ గ్లాండ్ అనేటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ ని కరెక్ట్ గా తెలుసుకుంటే మీకు మీకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జ్ఞానం మీ దగ్గరే ఉంటది. ప్రపంచంలో ప్రతి దాన్ని మీకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ మీకు బిల్డ్ అవుద్ది. అందుకనే ఈ యొక్క థర్డ్ ఐలో ఒక 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 చిన్నపాటి ప్రదేశంలో ఉండేటువంటి ఈ యొక్క పైనల్ గ్లాండే మన యొక్క ఎంటర్ ఎగ్జిస్టెన్స్ కి కనెక్ట్ అయి ఉంటది. అండ్ కావాలంటే కొంచెం దీని మీద ఒక డీపెస్ట్ రీసెర్చ్ కూడా జరిగింది. అండ్ ఇక్కడ పైనల్ గ్లాండ్ లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఈ క్రిస్టల్ మాలిక్యూల్స్ అనేటివి మన వైఫై మొబైల్ నెట్వర్క్ లాంటి ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేస్తుంటది. అండ్ మీరు మీరు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయండి, మీ అవుట్కమ్ ఎలా మీకు రియాలిటీలో కనిపిస్తుందో నేను చెప్తాను. అండ్ మీరు ఏదైనా ఒక ఇష్టమైనటువంటి సినిమాని చూడాలనుకుని ఇప్పుడు ఫిక్స్ అవ్వండి. ఒక ఇష్టమైనటువంటి సినిమాని మీరు చూడాలనుకుని ఫిక్స్ అయితే, అండ్ మీ ఇంట్లో వైఫై ఉన్నా, మీ దగ్గర మొబైల్ ఉన్నా, మీ ఫ్రీక్వెన్సీ దానికి కనెక్ట్ అయ్యి మీకు 2-3 days లోనే మీరు చూస్తున్నటువంటి సినిమా కానీ, మీకు కావాల్సినటువంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సీన్ కానీ మీకు ఫేస్బుక్ వాల్ మీదనో, గూగుల్ మీదనో, లేకపోతే టీవీ మీదనో కనిపిస్తుంది. మీరు టెస్ట్ చేసుకోవచ్చు కావాలంటే. ఇట్స్ ట్రూ. ఎందుకంటే ప్రతిదీ కూడా ఇంటర్నల్ గా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో కనెక్ట్ అయి ఉంటది. కనెక్షన్ అంతా కూడా మన యొక్క థాట్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుంటది. కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎనర్జీ అనే విషయాన్ని అర్థం చేసుకోండి. ప్రతి థాట్ కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. ఫ్రీక్వెన్సీ విధంగానే మీ బాడీలో మీకు కావాల్సినటువంటి ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి కావాల్సినటువంటి ఎమోషన్స్ ని కనెక్ట్ చేయాలి. అండ్ ఎమోషన్స్ ని ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో, అండ్ ఫస్ట్ లోనే మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశా, మన యొక్క ఎంటైర్ హ్యూమన్ అనేటువంటి 12 డిఎన్ఏ స్టాండ్స్ తో క్రియేట్ చేయబడింది. కేవలం 2 డిఎన్ఏ స్టాండ్స్ మీద మాత్రమే హ్యూమన్ కి ఒక అవేర్నెస్ ఉంది. రిమైనింగ్ 10 అంతా కూడా ఒక హిడెన్ ఎనర్జీ రూపంలో బిల్డ్ అయి ఉంది. సో కాబట్టి ఇదంతా కూడా ఎమోషన్ రూపంలో బిల్డ్ అయి ఉంటుంది. అంటే మీ భావోద్వేగాలు, మీ ఆలోచనలు, మీ మాటలు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే మీకు ఒక విజన్ క్రియేట్ అవుతుంది. మీకంటూ మీ మీద ఒక నమ్మకం వస్తుంది. మీకు కావాల్సినటువంటి దారులు మీ చుట్టూ కనిపిస్తాయి. మీకు ఏం కావాలో మీకంటే ముందు అది పనిచేస్తుంది. అండ్ మీరు ఎప్పుడు కూడా లో ఫ్రీక్వెన్సీ థాట్స్ చేయబాకండి. మీ థాట్స్ ని మీరు కరెక్ట్ గా రీప్లేస్ చేసుకోండి. మీరు ఏది కావాలనుకుంటే మీ జీవితంలో మీరు దాన్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. అట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ క్వాంటమ్ లెవెల్లో
ఎప్పుడైతే మన యొక్క వేవ్ ఫంక్షన్ లో ఉన్నామో దాంట్లో ఒక అలైన్మెంట్ తో కొన్ని ఆలోచనల్ని, మాటల్ని కన్సిస్టెంట్ గా రిపేర్ చేయడం వల్ల మనం ప్రతి దాన్ని మన లైఫ్ లో అట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎలా? మన బ్రెయిన్ అనేది ఒక రిసీవర్, మన పైనియల్ గ్లాండ్ అనేది ఫిజికల్ రియాలిటీకి ఒక యాంటీనా. కాబట్టి మీకు మనీ అనేది హార్డ్ అనేటువంటి మైండ్ సెట్ ఉంటే, ఈ రోజు మీ యొక్క ఎంటర్ మైండ్ సెట్ లో ఆ థాట్ ని తీసేయండి. డబ్బులు అనేది ఈజీ, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తుంది అనేటువంటి మాటని ప్రతిరోజు రిపీట్ చేయండి. మీ బ్రెయిన్ అనేది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ. మీరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాన్ని తీసుకుంటున్నారు కానీ మీరు కొత్తగా ఏమి క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఈ ఎంటైర్ స్పేస్ జనరేట్ అయినప్పుడే ప్రతిదీ ఎగ్జిస్ట్ అయింది. ఎందుకంటే ఫ్యూచర్ అనేది మీ యొక్క ప్రెజెంట్ ని డిసైడ్ చేస్తది. కాబట్టి మీ యొక్క ప్రాపర్ ఛానల్ ని మీరు కనెక్ట్ చేయండి. డబ్బులు అనేది ఎప్పుడు కూడా స్ట్రగుల్స్ తో వస్తది అనేటువంటి మాటని ఈ రోజుతో మర్చిపోండి. మనీ అనేది మీ ఫ్రెండ్. దాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక రూ. 100 నోట్ తీసుకొని, రూ. 2000 నోట్ తీసుకొని, రూ. 500 నోట్ తీసుకొని, దాంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ అబ్జర్వ్ చేయండి. దాని మీద ఉన్న నంబర్ ని చాలా తీక్షణంగా ఆలోచించండి. దాంట్లో ఉన్న ప్రతి డిజైన్ ని టచ్ చేసి మీరు ఎమోషనల్ గా ఫీల్ అవ్వండి. యెస్, మీరు ఇది కరెక్ట్ గా చేయగలిగితే అది మీతో ఫ్రెండ్‌షిప్ చేస్తది. అందుకనే మీరు ఎప్పుడు అన్‌లక్కీ అనేటువంటి మాటను తీసేయండి. యూ ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ మీ లైఫ్‌లో, మీ ఫ్యామిలీలో, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అందరికంటే అదృష్టవంతమైనటువంటి వ్యక్తిని నేను. అందుకనే ప్రతి ఒక్క పర్సన్‌కి మీరు ఇలాంటి ఒక రిసీవ్డ్ ఐసోలేషన్ మెకానిజంని టీచ్ చేయండి. ఎప్పుడైతే మీ ఛానెల్, మీ థాట్స్, మీ మాటలు మారుతాయో, మీకొచ్చేటువంటి ఫిజికల్ రియాలిటీ అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో జీవితంలో అది మీకు ఖచ్చితంగా భౌతికంగా ఒక పదార్థం రూపంలో కనిపిస్తది. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంటర్నల్‌గా దాన్ని చేంజ్ చేశారు. ఆటోమేటిక్‌గా దాని ఔట్‌కమ్ ఆ విధంగానే రావాలి. ఇది మనం చెప్తున్నది కాదు. మన యొక్క ఎంటైర్ స్పేస్‌కి సంబంధించినటువంటి ప్రతి రీసెర్చర్స్ కూడా దీని గురించి చెప్పారు. అందుకనే మీ పదాలనేటివి చాలా క్రిటికల్ అయినటువంటివి. ప్రతి మాటకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. అది మాత్రమే ఒక లీగల్ ఆర్డర్. మీరు మాట్లాడుతున్నదే మీ యొక్క రియాలిటీ అని మాత్రం మర్చిపోవద్దు. ప్రతి మాటను జాగ్రత్తగా మాట్లాడండి. ప్రతి వర్డ్స్ అనేటివి ప్రాపర్‌గా ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. ప్రతి ఒక్క పర్సన్ మీరేదైతే మాట్లాడుతున్నారో అదే మీ బ్రెయిన్ నిజమని నమ్ముతది కాబట్టి, మీ మాటలను మొట్టమొదటిగా మార్చుకోండి. మీ సబ్‌కాన్షియస్ ప్రతి దాన్ని రికార్డ్ చేసి దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఇన్‌స్ట్రక్షన్స్‌నిస్తది. మీ యాక్షన్స్ అనేటివి ఎక్కడ గూడా క్వెషన్ చేయకుండా మీకు ఆటోమేటిక్‌గా మీకు ఎంటైర్ ప్రకృతి నేచర్ గూడా దానికి మీకు సహకరిస్తది. అందుకనే మీరు కొన్ని పదాలను ఈ రోజటి నుంచి అది మీ యొక్క లైఫ్‌లోని ఎలిమినేట్ చేయండి. నేను ఇది చేయలేను. నాకిది సాధ్యపడదు. ఈ సిస్టమ్ నాకు పనిచేయదు. నేను చాలా ప్రయత్నించి విసిగిపోయాను. ఇలాంటి మాటల్ని లైఫ్ నుంచి ఈ రోజే రిమూవ్ చేయండి. ఎందుకంటే మీరిప్పుడు దాకా అదే నమ్మారు కాబట్టి మీకు అదే ఔట్‌కమ్ కనిపిస్తుంది. బట్ ఎన్‌ఐడి ప్లస్ బిజినెస్ స్కూల్ ఇక్కడ ప్రతి పర్సన్‌కి మీ లైఫ్‌లో ఇప్పటివరకు ఏం జరిగిందో తెలీదు. ప్రతి దాన్ని మీరు డిలీట్ చేయండి. మీ లైఫ్‌లో కొత్త జర్నీ ఈ రోజే మొదలైంది. మీరు కావాల్సినటువంటి ఏదైతే ఔట్‌కమ్ మీరు ఫిజికల్ రియాలిటీలో మీరు దేన్ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, దాన్ని ఎలా సాధించాలో మేమిక్కడ సిద్ధంగా ఉన్నాం. మీ లైఫ్‌ని మేము మార్చడానికి రెడీగున్నాం. అలాగే మీరు మాటలతోనే మీ యొక్క సెల్ఫ్ ఐడెంటిటీని, డెస్టినేషన్‌ని క్రియేట్ చేసుకుంటారు. కాబట్టి మీరు నేను చేయలేను, నేను సాధించలేకపోయాను, వదిలేసాననే మాటల్లో మీరు రీప్లేస్ చేయాల్సింది నేను నేర్చుకుంటాను. దాని నుంచి నేను గ్రోత్ అవుతాను. నేను లీడర్‌గా తయారవుతాను. నాకంటూ ఒక బాధ్యతుంది. నా చుట్టూ ఉన్న సమాజాన్ని ఒక గొప్ప స్థాయిలో చూడాలనుకుంటున్నాను. నేను ఆరోగ్యంతో పాటు ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నాను. డబ్బులనేది నా యొక్క కూలెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం చాలా మంచి ఫ్రెండ్‌షిప్. మనీ అనేది నాకు చాలా ఈజీగా వస్తది. డబ్బులనేటువంటిది ఒక ప్రవాహం లాగా నా జీవితంలోకొస్తది. నేను తీసుకున్నటువంటి మనీని కన్సిస్టెంట్‌గా దాన్ని ఎలా డబుల్ చేయాలో, దాని యొక్క ఔట్‌కమ్‌ని పర్ఫెక్ట్‌గా నేను మళ్ళీ ఆ యొక్క ప్రాపర్ మనీ అనే ఎనర్జీని యూజ్ చేసుకుంటాను. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి మాట్లాడే దాని వల్లే మీకు కావాల్సింది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మీకు మీరుగా మీకు కావాల్సిన దాన్ని డిక్లేర్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతీదీ ఇక్కడ నిజం కాదు. ప్రతీదీ ఒక ఇల్యూషనే. మీరు నిజమని మీరు మీ మైండ్‌లో, మీ కాన్షియస్‌నెస్‌లో ఫిక్స్ అయితే ఔటర్ రియాలిటీ అనేది ఆ విధంగానే వస్తది. కావాలంటే నేను చెప్పినటువంటి టెస్ట్ ప్రతి ఒక్కరు ట్రై చేయండి. రియాలిటీ అనేది మీరు ఊహించిన దాని విధంగానే వస్తది. బట్ రియాలిటీ కొన్ని సార్లు చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. మీరు కొన్ని సార్లు మీరు అనుకునేటువంటి మేనిఫెస్టేషన్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే టైమ్ లాగింగ్ ప్రాసెస్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు ఒక థాట్‌ని ప్లాంటేషన్ చేశారనుకోండి. అది కన్సిస్టెంట్‌గా రిపీట్ చేయాలి. బట్ నా యొక్క ఇంటర్నల్ ఉన్నటువంటి నా ఎక్స్‌పీరియన్స్‌లో నేనొక వర్డ్ చెప్తాను. దీన్ని ప్రతి ఒక్కరు ఫాలో చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే అది, మీరు
ఏదైనా మీ లైఫ్ లో కావాలనుకునేటువంటి ఒక మాటని అట్లీస్ట్ 7 వీక్స్ పాటు కన్సిస్టెంట్ గా రిపీట్ చేయండి. మీరు ఒక హౌస్ కావాలనుకుంటే 7 వారాల పాటు ఖచ్చితంగా ఇది జరుగుతదని 100% రిపీటెడ్ గా దాన్ని మాత్రమే మాట్లాడండి. దాని గురించి ఆలోచించండి. అండ్ ఆలోచించే విధానం కూడా నేను ఇందాకే చెప్పాను. అది బేసిక్ ప్రాసెస్ లాగా ఉండాలి. అంటే ఒక బైక్‌ని ఫోర్త్ గేర్‌లో కాకుండా ఫస్ట్ గేర్‌లో ఎలా మూవ్ చేస్తామో, ప్రతి పనికి మొదటేది, రెండవదేది, పదోదేది అనేటువంటి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటది. వీటిని ప్రాపర్‌గా అలైన్ చేయండి. అలా అలైన్ చేసినప్పుడే రిజల్ట్ అనేది చాలా ఫాస్ట్‌గా మీ ముందుకొస్తది. అందుకనే ప్రతి పర్సన్ కూడా రియాలిటీ అనేది మీకు మీరుగా షిఫ్ట్ చేసుకోవచ్చు. మీరు అలాంటి వరల్డ్‌లో మీరున్నారు. సో, మీ యొక్క థాట్‌ని పర్ఫెక్ట్‌గా బిల్డ్ చేయండి. ప్రతిరోజు దాన్ని రిపీటెడ్ వర్డ్స్‌తో దాన్ని కనెక్ట్ చేయండి. రియాలిటీలో అడ్జస్ట్‌మెంట్స్ అనేటివి వేగంగా జరుగుతాయి. మీకు కావాల్సింది రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. రిజల్ట్ ఆటోమేటిక్‌గా ఎలా వస్తదనేటువంటి అపనమ్మకాన్ని ఈ రోజుతో వదిలేయండి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పర్సన్ ఒక విత్తనాన్ని ఒక భూమిలో వేస్తే అది ఎలా వస్తుందని ఆయన చూడకపోయినా అది పనిచేస్తది. అలాగే మీరు ఏదైతే థాట్స్ మీ మైండ్‌లో ఏసారో అది ఆటోమేటిక్‌గా పనిచేస్తది. దీన్ని మాత్రం మీరు నమ్మాలి. వీటన్నిటికి మీ యొక్క ప్రాపర్ ఎమోషన్సే ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తాయి. మన సబ్‌కాన్షియస్, కాన్షియస్ మైండ్స్ అనేటివి మీకు కావాల్సినటువంటి థాట్స్‌ని రిలీజ్ చేస్తే, మీ ఎమోషన్స్ అనేటివి మీ యొక్క హార్ట్‌కి కనెక్ట్ అయి ఉంటాయి. ప్రతీదీ కూడా భావోద్వేగంతో ఆలోచించండి. మీ పిల్లల్ని మీరు ఎంత ప్రేమగా ప్రేమిస్తారు, మీ వైఫ్‌ని మీరు ఎంత ప్రేమగా ప్రేమిస్తారో, మీ తల్లిదండ్రుల్ని మీరు ఎంత ప్రేమగా చూస్తారో, మీరు ఎప్పుడైతే ఆ ఎఫెక్షన్ వాళ్ళ మీద చూపిచ్చారో, సేమ్ అమౌంట్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది మీ మీద కూడా ఉంటది. కాబట్టి మీ ఔట్‌కమ్స్, మీకు కావాల్సినటువంటి ఎఫెక్షన్, మనీ పట్ల ఎలాంటి ఎమోషన్ చూపిచ్చండి. మీకు కావాల్సినటువంటి ఇల్లు పట్ల అలాంటి ఎమోషన్ చూపించండి. అండ్ మీరు కావాల్సినటువంటి ఒక ఇంటర్నేషనల్ ట్రిప్, లగ్జూరియస్ హోటల్‌లో స్టే కావాల్సినటువంటి ఇంట్రెస్ట్ మీకుంటే, మీ ఎమోషన్స్‌ని దానికి కనెక్ట్ చేయండి. ఇక్కడ ఫియర్ అనేది ఎప్పుడు గూడా మీ లైఫ్‌లో ఖచ్చితంగా నెగెటివ్ రిజల్ట్స్ తీసుకొస్తది. మీ యొక్క ఫెయిత్ అనేది, మీ నమ్మకం, మీ యొక్క గ్రాటిట్యూడ్, మీ యొక్క లైఫ్‌ని నెక్స్ట్ లెవెల్‌లో చేంజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి దాన్ని గూడా మానిఫెస్టేషన్ కోసం ఇది నాకు అవ్వదు అనేటువంటి మాటని ఈ రోజుటి నుంచే మీరు డిలీట్ చేయండి. మీరు ఎప్పుడు గూడా ప్రతి పర్సన్ మీరు ఎమోషనల్‌గా మీ యొక్క ఎనర్జీని కనెక్ట్ చేసి, మీ యొక్క ఇంటర్నల్‌లో దాన్ని కనెక్ట్ చేస్తే, మీకొచ్చేటువంటి ప్రతి రిజల్ట్ కూడా మీరు కోరుకున్న విధంగా మీ జీవితంలో రియాలిటీలో మీ ముందు రిఫ్లెక్ట్ అవుతది. సో, ప్రతీది గూడా ఫీల్ అవ్వండి. ఖచ్చితంగా మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఆ రిసీవింగ్ ఈ రోజు జరగొచ్చు, రేపు జరగొచ్చు. బట్ యాక్షన్ అండ్ కన్సిస్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా మీ యొక్క ఎండర్ కన్వర్జేషన్ ట్రాప్స్ ఉంటాయి. మీకిది జరుగుతదా? అయ్యో! ఇది అవుతదా? నా వల్ల కాదేమో! ఇలాంటి వర్డ్స్ ఎప్పుడు రిపీట్ చేయొద్దు. మీకు తెలుసా మీకంటే బిగ్గెస్ట్ ఎనిమీ మీలోనే ఉంది. మీ ఎగ్జిస్టెన్స్‌కి, మీ యొక్క క్రియేషన్‌కి, మీ యొక్క ఫెయిల్యూర్‌కి మొత్తానికి మీరే కారణం. మీరు నేను కాదు ఇంకొకరంటే అది 100% రాంగ్. ఈ రోజుటి నుంచి మీ యొక్క ఓన్ ఎగ్జిస్టెన్స్‌కి మీరే క్రియేటర్. మీరు సైలెంట్‌గా మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ ప్రతీదీ విన్నటువంటి దాన్ని ఆలోచించండి. నిజము, అబద్ధము ఏంటనేది ఒక ఒక అనాలిసిస్ చేసి ఒక మంచి డెసిషన్ తీసుకోండి. ఊరికేనే ప్రతిరోజు నేనిది విన్నాను, నాకర్థమైంది అండ్ నేను నెక్స్ట్‌నే అయిపోయిన వెంటనే ఫోను తీసుకొని స్క్రోలింగ్ చేసుకుంటూ కామెడీ వీడియోలతో నా లైఫ్‌ని గడిపేస్తానంటే ఇది మీకు 100% వర్కౌట్ అవ్వదు. మీకిది వర్కౌట్ కావాలంటే మీ ప్యాట్రన్స్‌ని చేంజ్ చేయాలి. మీ ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నిటిని తీసేయండి. మీకు న్యూ ఐడియాలజీస్‌ని మీ మైండ్‌లో బిల్డ్ చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా రియాలిటీ అనేది మీరు ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా మారడానికి సిద్ధంగా ఉంది. మీరు దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండడం. మీరెప్పుడు డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్ళబాకండి. అగ్రెసివ్‌గా ఉండండి. నాకు ప్రతీదీ సాధ్యపడతదనేటువంటి ఆలోచనని మీరు బలంగా బిల్డ్ చేయండి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు మీ యొక్క లాంగ్వేజ్‌ని పర్ఫెక్ట్‌గా ప్రోగ్రామ్ చేయండి. మీరు ఏదైతే నేను ట్రై చేస్తాననేటువంటి మాటలో, నేను ఇది చేయగలను అనేటువంటి మాటను వాడండి. ఖచ్చితంగా అక్కడ మీరు అనుకున్నటువంటి పనైతే జరుగుతది. అండ్ నాకు నమ్మకం ఉందా? అదేదో జరుగుతదనుకుంటున్నాను. కాదు. నేను డిసైడ్ అయ్యాను. ఇది జరుగుతది. నా లైఫ్‌లో జరిగి తీరుతుందని. నేను రేపు మొదలు పెడతాను. లేకపోతే ఒక వారం తర్వాత స్టార్ట్ చేస్తాను. లేకపోతే నాకిప్పుడు టైం లేదు. నేనొక 2 వీక్స్ తర్వాత, 2 మంత్స్ తర్వాత స్టార్ట్ చేస్తానంటే, యెస్ డెఫినైట్‌లీ మీ లైఫ్‌లో మీ చేంజ్‌ని మీరు 100% చూడలేరు. మీకు చేంజ్ కావాలంటే ఈ రోజుటి నుంచే దీన్ని మొదలు పెట్టగలగాలి. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఆల్రెడీ అయిపోయింది. మీ లైఫ్‌లో మీకు ఏదైతే కావాలని అనుకుంటున్నారో, అది అయిపోయినట్టు మాత్రమే మీరు ఊహించండి. అవుతుందన్నప్పుడు అది డిలే అవుతది. అయిపోయిందంటే ఒక రియాలిటీ అనేది
అవుట్కమ్ అంతా కూడా పూర్తిగా జరిగిన విధంగా మీ దగ్గరకు తీసుకురావాలి. అందుకని మీ ఫ్యూచర్ అనేది మీ ప్రెజెంట్ ని డిసైడ్ చేస్తనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. మీ థాట్స్ లో ఒక ప్రాపర్ డిసిప్లిన్ ఇవ్వండి. ప్రతి దానికి కూడా ప్రతిరోజు మీకు ఆల్ ద డే పాజిటివ్ థాట్స్ ఉండాల్సిన అవసరం లేదు. అండ్ ఎందుకంటే మీరు డే అంతాలో కూడా మీ యొక్క థాట్స్ ని మీరు కంట్రోల్ చేయండి. వస్తున్నటువంటి ప్రతి ఆలోచన కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అసలు రాంగ్ థాట్ వస్తే దాన్ని క్వెషన్ చేయండి. ఎందుకు వస్తున్నావు అని అడగండి. అప్పుడే మీతో మీరు మాట్లాడతారు. అప్పుడే మీకు కావాల్సినటువంటి రిపీటెడ్ థాట్స్ ని మీరు రీప్లేస్ చేయగలరు. అందుకనే ప్రతి థాట్ కూడా మన లైఫ్ లో యూస్ఫుల్ అయ్యేదే. అండ్ మీ థాట్స్ తో మీ లైఫ్ ని మీరు ఎంపవరింగ్ చేయొచ్చు. అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం, మీ థాట్స్ అనేటివి ప్రతిరోజు కూడా డిటర్మైన్ అవుతాయి. మీకు కావాల్సినటువంటి క్రియేషన్ ని చేస్తూ దానికి ఒక ప్రోగ్రెషన్ అరేంజ్ చేసి మీకు ఒక స్టాగ్నేట్ అవ్వకుండా ఒక ప్రతి ఒక్క రిజల్ట్స్ ని అవుట్కమ్ ని పూర్తి స్థాయిలో మీరు అనుకున్న విధంగా అది రిప్రజెంట్ చేస్తది. కాబట్టి ఈ రోజే మీకున్నటువంటి బ్యాడ్ థాట్స్ అన్నిటిని కూడా డిలీట్ చేయండి. యెస్, మీకేదైనా థాట్ బ్యాడ్ గా అనిపిస్తే డిలేట్ అండ్ కట్ అనేటువంటి ఒక మాట చెప్పండి. అండ్ ఆ థాట్ లో ఇమీడియట్ గా ఒక పాజిటివ్ థాట్ ని రీప్లేస్ చేయండి. అండ్ మీ థాట్స్ ని ఎప్పుడైతే రీప్లేస్ చేస్తారో మీ అవుట్కమ్ అనేది ఒక అలైన్మెంట్ లోకి వెళ్ళి అండ్ మీ యొక్క యాక్షన్ కూడా ఆ విధంగానే స్టార్ట్ అవుతది. మీరు మేనిఫెస్టేషన్ అనేది ఒక మ్యాజిక్ అనుకుంటారు. అండ్ ప్రతిది కూడా మీ లైఫ్ లో మీకు కావాల్సిన విధంగా అది అలైన్ అవుతది. అండ్ జస్ట్ మీరు దాన్ని చూసి, దాన్ని ఫీల్ అయ్యి, దాన్ని నమ్మి జస్ట్ ఇది నాకు జరుగుతుంది అనుకుంటే ప్రతిదీ జరిగిపోతది. కాబట్టి ప్రతి పర్సన్ మీరు డైలీ మీ యొక్క ఎంటైర్ డేలో మీరు ఎంత బిజీగా ఉన్నా, మీరు నైట్ పడుకునేటువంటి ఒక 5 మినిట్స్ ముందు మాత్రం మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని విజువలైజ్ చేయండి. పడుకునే ముందు మన యొక్క మైండ్ లో ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నామో పయోనిల్ గ్లాండ్ అనేటువంటి దాంట్లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్ రిలీజ్ అవుతది. దీన్నే మనం నిద్రపోవడానికి ఉపయోగపడేటువంటి ఒక కో ఎంజైమ్. అండ్ జస్ట్ అది మన నిద్ర కూడా లేపడానికి పనిచేస్తది. ఇవి 2 కూడా పీనియల్ గ్లాండ్ లో మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ మీరు నిద్రపోయే ముందు, అలాగే మీరు నిద్ర లేచిన ఇమ్మీడియేట్ గా మీ యొక్క పైనల్ గ్లాండ్ కి ఇలాంటి కొన్ని పాజిటివ్ గ్రాటిట్యూడ్ కి సంబంధించినటువంటి ఆలోచనలు ఇవ్వండి. మీ జీవితంలో మీరు ప్రతి దాన్ని నేను అచీవ్ చేయగలను, ప్రతిదీ నాకు సాధ్యపడగలదు అని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడంతోనే మీ యొక్క థాట్స్ నుంచి ఒక ఒక రియాలిటీ అవుట్‌కమ్ అని తీసుకొనొస్తది. ఫైనల్‌గా మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, మీరు ఇప్పటికి జీవితంలో ఒక పేదవాడిగా పుట్టలేదు. మీ లైఫ్‌లో ఇప్పటి వరకు ఏం జరిగిందో వదిలేయండి. మీరు అన్‌లక్కీ పర్సన్ గాదు. మీరు మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఈ ప్లానెట్ మీద. మీరు ఇదే విషయంలోనూ వీక్ కాదు. జస్ట్ మీరు అర్థం చేసుకోవడంలోనే వీక్. మీకు ఎప్పుడైతే ఈ విషయం అర్థమవుద్దో, మీరు మాత్రమే మీ యొక్క జీవితానికి క్రియేటర్. మీ థాట్స్‌తో, మీ మాటలతో, మీ ఎమోషన్స్‌తో, మీ యాక్షన్‌తో మీరు హీరో. మీరే మీ లైఫ్‌కి ఒక అద్భుతమైనటువంటి వనరు. మీకంటే పెద్ద తోపు ఎవరు లేరని ఈ రోజుకి ఈ రోజు గుండెల మీద చేయి పెట్టుకొని మిమ్మల్ని మీరు గర్వంగా తలెత్తుకునే విధంగా ప్రతిరోజు ఉన్నట్టు మీ యొక్క థాట్స్‌ని మీరు రీప్లేస్ చేయండి. ఈ రోజుటి నుంచి, ఇప్పటి నుంచి ఇలాగే మాట్లాడండి. మీకు కావాల్సిన ప్రతి దాన్ని మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రతి ఎలిమెంట్ గూడా మీ రియాలిటీకి 100% సలాం చేసి మీ దగ్గరకొస్తది. సో, రీప్లేస్ యువర్ థాట్స్. మీ లైఫ్‌లో మీరు గెలవడానికే పుట్టారు. అండ్ రియాలిటీ అనేది క్వాంటమ్ లెవెల్‌లో పాసిబిలిటీ అనేటువంటి మెథడ్. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్‌లో ఉంది. అంటే ఎగ్జిస్టెన్స్ ఇన్ ద సెన్స్ ఆల్రెడీ మార్పులో ఉంది. మీరు దాన్ని కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతీది గూడా మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో, ఆ విధంగా ఈ యొక్క స్పేస్, యూనివర్స్ అనేది బెండ్ అవుతది. అండ్ మీరు చేసేటువంటి ఏదైతే వర్క్ ఉందో, దాని మీద మీకు ఒక ప్రాపర్ అవేర్‌నెస్, మీ యొక్క లైఫ్‌లో మీరు ఇంప్రూవ్ అవ్వడానికి కావాల్సినటువంటి చాయిసెస్, మీ యొక్క లైఫ్ టైమ్‌ని, మీ యొక్క లైఫ్ యొక్క ఔట్‌కమ్స్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసే విధంగా మీ రియాలిటీని క్వాంటమ్ లెవెల్‌లో మారిస్తే ఇది 100% పాసిబిలిటీ అవుతది. సో, దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇదే మనకు కావాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఎన్‌ఐడి ప్లస్ డాట్ షాప్, ఎన్‌ఐడి ప్లస్ బిజినెస్ స్కూలు ప్రతి ఒక్క నార్మల్ పర్సన్‌ని, ఒక మిడిల్ క్లాస్ పర్సన్‌ని మిలీనియర్ చేయాలనుకుంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళకి జీవితంలో కావాల్సినటువంటి దాన్ని మీకు మీరే దాన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్‌ని, అలాంటి నాలెడ్జ్‌ని మీకు ప్రతి ఒక్క పర్సన్ తన లైఫ్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేసే విధంగా ఎన్‌ఐడి ప్లస్ ఈరోజు మీ అందరితో ఉంది. థాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ టుడే. ప్రతి మాటలోనూ జాగ్రత్త వహించండి. ప్రతి దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. డిసిప్లైన్డ్‌గా ఉండండి. మీ లైఫ్‌లో అవుట్‌కమ్ అనేది మీరే చూస్తారు. దిస్ ఈస్ 100% ష్యూర్. యువర్ లైఫ్, యువర్ హ్యాండ్స్. మీరు మాత్రమే మీ యొక్క ఎంటైర్ ఎగ్జిస్టెన్స్‌కి మీరే హీరో అనేటువంటి విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ హావ్ ఎనీథింగ్ ఎల్స్
start with all the people. Thank you, and I'm stopping the recording now.